హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ కుమార్ 6349 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే సండే, హ్యాపీ సండే అండి. సండే స్పెషల్ వచ్చేసి కొబ్బరి అన్నం అని చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఇంకా కొబ్బరి అన్నానికి కావాల్సినవి అయితే 1 కేజీ రైస్ అయితే తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. 1 కేజీ రైస్కి ఒక పెద్ద కాయ కొబ్బరికాయ అయితే సరిపోద్ది. అయితే మిక్సీ బట్టి మెత్తగా అందులో ఉన్న పాలు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అందులో కావాల్సిన మసాలాలు అయితే ఇంకా ఉల్లిపాయలు ఏం వేయరండి. ఇంకా అందులో కావాల్సినవి అయితే చూపిస్తాను మీకు. ముందు అయితే స్టవ్ వెలిగిస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. అందులో మసాలాలు అయితే ఒక 5 యాలకులు తీసుకున్నాను, ఒక 5-6 లవంగాలు, ఒక చిన్న ఈ దాల్చిన చెక్క ముక్కలు అయితే 2-3 తీసుకున్నానండి. వీటిని అయితే కాగిన ఆయిల్ వేస్తున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇవైతే ఈ విధంగా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేసాను. ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడైతే ఎసురు పోసుకున్నాం. ఈ ఎసురు కోసం అయితే ఈ డబ్బాతోటి 4 డబ్బాలు బియ్యం అయితే నానబెట్టానండి. ఇంకా 4 డబ్బాలు బియ్యానికి అయితే డబ్బాకి డబ్బాన్నర వాటర్ చొప్పున పోసుకుందాం. ముందైతే ఈ పాలు పోస్తున్నాను. టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఎసురు తెరిగిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం, ఉప్పు చూసుకొని. మధ్యలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. ఇవైతే బాగా తెరుగుతాయి. బాగా తెరిగినప్పుడు రైస్ వేసుకున్నాం. ఒక పక్క అయితే రైస్ ఉడుకుతూ ఉండిద్దండి, ఇంకో పక్క చికెన్ కర్రీ కూడా చేసుకుందాం. ఇదైతే ఎసురు ఇంకా మరగలేదు. ఇది పక్కకు పెట్టుకొని మా పిల్లలు ఆకలి అంటున్నారు, అందుకని తొందరగా అయితే 2 పొయ్యిల మీద 2 వేద్దాం. మా ఆయన అయితే 1/2 కేజీ చికెన్ తెచ్చాడండి. 1/2 కేజీ చికెన్కి అయితే సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను. ఈలోపు రైస్లో అయితే ఉప్పు సరిపోయిందో లేదో ఎసురు వాటర్లో చూసుకున్నాం.
ఎసరు అయితే తెలుస్తుంది. ఉప్పు అయితే కొంచెం పట్టిద్దండి. కొంచెం ఉప్పు అయితే వేసాను. ఇంకా కర్రీ కోసం అయితే ఆయిల్ అయితే వేడైంది. లోపు ఇందులో ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేశాను, వీటిని వేస్తున్నాను. ఎసురు అయితే ఈ విధంగా మరుగుతున్నాయండి. ఇంక ఇందులో అయితే రైస్ వేసుకున్నాం. ఇంకా బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం. ఇంక ఇదైతే ఉడికిపోయింది. ఇంకా కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతున్నాయండి. ఒక చిన్న సైజు టమాటా కూడా తీసుకున్నాను. కర్రీ కోసం అయితే కట్ చేస్తున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేస్తున్నామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మసాలా అయితే ఈ విధంగా అయితే ఫ్రై అవుతుంది. మంచి స్మెల్ వచ్చిన దాకా అయితే ఈ మసాలాను ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొబ్బరి కానీ ఇంకేం మసాలాలు అయితే వేయట్లేదండి, ఎందుకంటే కొబ్బరి అన్నమే కాబట్టి ఇంకెక్కువ మసాలా ఎందుకులే అని చెప్పి అల్లం చిన్నులపాయ పేస్ట్ వాటికే వేసాను. ఇంక ఇందులో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇంకా చికెన్ కూడా వేసుకుంటున్నానండి. శుభ్రం కడుక్కున్నాను చికెన్ కూడా. ఈ చికెన్కి అయితే మనకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నాను. కళ్ళుప్పు, ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి.
మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. చికెన్లోకి అయితే టేస్ట్ సరిపడినంత కారం కూడా వేస్తున్నానండి. అయిపోయింది. కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసి స్టవ్ అయితే ఆపేసేస్తాను. ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయండి కూరలో అయితే. ఇంక స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇంకా అన్నం కింద కూడా ఆపేసానండి. అన్నం కూడా ఒకసారి చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. అన్నం అయితే పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చిందండి. కొబ్బరి అన్నం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కాంబినేషన్ అయితే గోంగూర చికెన్ అన్నీ అయితే చాలా బాగుంటాయి. గోంగూర కూడా చేసానండి పొద్దునే. ముందే గోంగూర కూడా వండి పక్కన పెట్టుకున్నాను. చూశారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మా వీడియోలో కనుక మీకు తప్పులు ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.